ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, ఇక మేము బయలుదేరుతాం. ఆగండి, నేను వస్తాను. నువ్వు మళ్ళీ ఎక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? ఎందుకేంట్రా? కడుపులో ఉన్న నా మునిమనవుడు ఎలా ఉన్నాడో నేను చూడొద్దా? దీని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నేను తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళు ఇదేం తిందో ఏం చేసిందో నాకు అనవసరం. ఇక నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాను. ఇదేంటండి, మనం అదితి దగ్గరికి వెళ్దాం అనుకుంటే నాన్నమ్మ మనతో వస్తానంటుంది. అవునండి, ఇప్పుడేం చేద్దాం? వద్దంటే పెద్ద ఆవిడ ఫీల్ అవుతుందేమో. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? పదండి. నేను వస్తానత్తయ్యా. మీరు వెళ్ళి అహల్యకు చెకప్ చేయించి టెస్టులు ఇచ్చేసి రండి. వెళ్ళి సుభద్ర. రా. ఏం నాన్నమ్మా? కిందకి దిగు. ఎందుకు నాన్నమ్మా? నువ్వు కూర్చుంటావా? నేను కూర్చోవడం కాదురా, తను సరిగ్గా కూర్చోవాలి కదా. కడుపుతో ఉన్నప్పుడు పిల్లను సౌకర్యంగా కూర్చోబెట్టాలని తెలీదా నీకు? ఏం డాక్టర్విరా నువ్వు? ఏం చదువుకున్నావు? ఇప్పుడు కూర్చో అమ్మాయి. కాళ్ళు ముందుకు చాచి కడుపుకి ఇబ్బంది కలగకుండా వెనక్కి జరిగి సౌకర్యంగా కూర్చోవాలి. రా. తాగడానికి మంచినీళ్ళున్నాయా? ఉన్నాయండి. దగ్గర పెట్టుకో. దాహం వేసినప్పుడు తాగుతూ ఉండు. కడుపు నిండుగా అనిపించినా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండు. కడుపులో ఉన్న బిడ్డకు మంచిది. ఇక మెల్లగా పోని. గతుకులవి చూసుకుని నడుపు. అలాగే. అదితి దగ్గరికి వెళ్దామంటే అమ్మ నాన్నమ్మ వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అహల్యది 4వ నెల కడుపని తెలుస్తుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి?